సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వనస్థలీపురంలోని ఆర్టీసీ కాలనీలో మటన్ తిని 8 మంది అస్వస్థతకు గురవగా ఒకరు మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తి శ్రీనివాస్ కాగా ఆయన ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్నారు. నిల్వ చేసిన మటన్ తినటం వల్లనే అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది. బోనాల సందర్భంగా ఆదివారం మటన్ తెచ్చుకొని తినగా మిగిలిన దానిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరుసటి రోజు తినటంతో ఫుడ్ పాయిజన్ అయినట్టుగా సమాచారం. ఇక ప్రస్తుతం ఆసుపత్రిలో 7గురికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. హైదరాబాద్ నగరంలో బోనాల పండుగ ఎంత ఘనంగా నిర్వహిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ బోనాల వేడుకల్లో పాల్గొనటం కోసం ఎక్కడెక్కడో ఉన్న బంధుమిత్రులు తరలివస్తుంటారు. అలానే ఓ ఆర్టీసీ ఉద్యోగి కూడా ఎంతో సంతోషంగా బోనాల పండుగ చేసుకున్నారు. బంధుమిత్రులను పిలిచి వారికి విందిచ్చారు. భోజనంలో చికెన్, మటన్ వడ్డించారు. పండుగ అయిపోయింది. బంధువులు కూడా వెళ్లిపోయారు. అయితే పండుగ నాడు చేసిన మటన్ కాస్త మిగిలింది. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు తిన్నారు. ఇంకేముంది, అలా మటన్ తిన్న వారంతా అస్వస్థతకు గురికాగా సదరు ఆర్టీసీ ఉద్యోగి చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చింతల్కుంట ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ యాదవ్ ఆదివారం బోనాల పండుగ సందర్భంగా ఇంటికి మటన్, బోటీ చికెన్ తీసుకొచ్చారు. ఆ రాత్రి వండుకొని కుటుంబ సభ్యులు తిన్నారు. మిగిలిన మాంసాన్ని ఫ్రిడ్జ్లో పెట్టారు. సోమవారం ఆ మాంసాన్ని వేడి చేసి మళ్లీ తిన్నారు. ఆహారం విషపూరితం కావడంతో కుటుంబ సభ్యులందరికీ వాంతులు, విరోచనాలయ్యాయి. దీంతో సమీపంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. స్థితి విషమించడంతో మంగళవారం ఉదయం శ్రీనివాస్ యాదవ్ మృతి చెందారు. మిగిలిన 7గురు చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి. రజిత, జస్విత, గౌరమ్మ, లహరి, సంతోష్ కుమార్, రాధిక, బేబీ కృతంగా వీరంతా బోనాల పండుగ నాడు వండి ఫ్రిడ్జ్లో పెట్టిన మటన్, బోటి, చికెన్ తినటం వల్ల అస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. ఈ ఘటనలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే వీరు మటన్ తిన్న రోజే అస్వస్థతకు గురయ్యారా, లేక మరుసటి రోజు ఇలా ఆసుపత్రి పాలయ్యారా? ఫుడ్ పాయిజన్ కు గల కారణాలు ఏంటి అని విచారించే పనిలో ఉన్నారు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా దీనిపై స్పందిస్తేనే అసలేం జరిగింది అనే దానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మరోవైపు ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఫుడ్ పాయిజన్ కేసులు తరచుగా వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా గిరిజన గురుకుల పాఠశాలల్లో తరచుగా ఫుడ్ పాయిజనింగ్ కేసులు తెరమీదికొస్తున్న సంగతి తెలిసిందే. 2 రోజుల క్రితం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్న సాయికుంట ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన వెలుగు చూసింది. 4 విద్యార్థినిలు అస్వస్థతకు గురికావటంతో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన మరిచిపోకముందే హైదరాబాద్ లో ఫుడ్ పాయిజన్ సంఘటన వెలుగులోకొచ్చింది. ఫుడ్ పాయిజన్ కారణంగా ఆర్టీసీ ఉద్యోగి చనిపోవటం సంచలనంగా మారింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.